సిజేరియన్ అయిన తర్వాత కుట్ల దగ్గర దురద మంట వస్తుందా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటం. ఇవాళ పేషెంట్ సిజేరియన్ అయిన తర్వాత 3 నెలల తర్వాత వచ్చిందండి. మేడం నాకు కుట్ల దగ్గర చాలా మంట పెడుతుంది, చాలా దురద వస్తుంది మేడం అని వచ్చిందనమాట. మేము సిజేరియన్ చేసేటప్పుడు స్కిన్ ఒకటే కాదండి కోసేది, స్కిన్ లోపల కూడా 5-6 పొరలు కోసిన తర్వాతనే గర్భసంచి వస్తుంది అనమాట. దాంట్లోంచి బిడ్డను తీస్తాం. తిరిగి కుట్లు వేసేటప్పుడు గర్భసంచితో పాటు మిగతా అన్ని కూడా లేయర్స్ కుట్లు వేసుకొని వస్తాం. గర్భసంచి లోపలి పొరలు వచ్చేసి మనకు 6 నుంచి 12 వారాలలో హీల్ అయిపోతాయండి. కానీ స్కిన్ కూడా మనకు 1 వీక్లోనే మనం కుట్లు ఇప్పేస్తాము, స్కిన్కి వేసిన కుట్లు. కానీ ఆ స్కిన్ కట్ చేసినప్పుడు దాంట్లోనే నరాలు కూడా కట్ అవుతాయి అనమాట, నర్వ్స్ అని అంటాం. ఆ నర్వ్స్ 2 ఇట్లా జాయింట్ అయ్యేటప్పుడు ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది వాటి ఎండింగ్స్లో. దానివల్ల మనకు ఆ దురద మంట అనేది వస్తుందన్నమాట. ఈ నర్వ్స్ అనేది హీల్ అవ్వాలా అంటే మినిమం 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు పడుతుంది. అందరికీ దురద ఉంటుందా, అందరికీ మంట ఉంటుందా అంటే అందరికీ ఉండదండి. కొంతమంది వెరీ సెన్సిటివ్ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏ లెవెల్లో ఉంటుందంటే వాళ్ళ దురద తట్టుకోలేక బాగా దాన్ని స్క్రాచ్ చేయడం వల్ల రక్తం వచ్చి పుండ్లయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. మీకు అంత ఇబ్బందిగా ఉండి అంత దురద ఉన్నప్పుడు మీరు డాక్టర్ కానీ చూడాల్సి వస్తుంది. మీకు దానికి సమ్ మెడికేషన్స్ కానీ ఆయింట్మెంట్ కానీ పెడతారనమాట. అంతేకాని ఆపరేషన్లో ఏదో ప్రాబ్లం అయిపోయి 3 నెలల తర్వాత నాకు ఇబ్బంది అయిందని అనుకోవద్దండి. థ్యాంక్ యూ.